ఆవులింత ఎలా పుట్టిందో తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో నిమిషంలో ఆవులిస్తూనే ఉంటుంది. దీనికి కూడా ఒక కథ ఉంది. పూర్వం వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుడితో ఘోరమైన యుద్ధం చేసి తనని ఎడం చేతి పిడికిట్లో పట్టుకొని నోట్లో వేసేసుకొని నమిలేయాలని చెప్పి చూస్తాడు. అది చూసిన దేవతలంతా భయభ్రాంతులకు గురై దేవగురువైన బృహస్పతిని సలహా అడుగుతారు. కానీ ఆయన నేనేం చేయలేనని చెప్పి చేతులెత్తేస్తారు. అప్పుడు దేవతలంతా వారి తపశ్శక్తిని కూడగట్టుకొని జృంభికను సృష్టించారంట. జృంభిక అంటే ఆవులింత. అప్పుడు రాక్షసుడు ఒక్కసారిగా నోరు తెరుచుకొని హా అని చెప్పి ఆవులించగా నోట్లో ఉన్న ఇంద్రుడు తేరుకొని నోట్లో నుంచి దూకేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆనాటి నుంచే సృష్టిలో ప్రాణకోటికి ఆవులింతలు ఆరంభమయ్యాయి అని చెప్పి దేవి భాగవతం మనకు తెలియజేస్తుంది. అర్థమైందా ఆవులింత ఎలా పుట్టిందో?